మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మొగుడు పెళ్ళం విడిపోయినా కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ కట్టుకున్న దానికి అన్యాయం చేస్తూ అది స్నేహం అని చెబుతుంటే సరే అని ఊరుకునేంత విశాలమైన మనసు నాకు లేదు మావయ్య. పల్లెటూరుతాను కదా, మీకున్న తెలివితేటలు కూడా నాకు లేవు. కావేరి, మనసులో ఏదేదో ఊహించుకొని మాట్లాడొద్దు. సూర్య గురించి అప్పుడు చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను. సూర్య తన గతాన్ని మర్చిపోయాడు. సంధ్యని ఫ్రెండ్లా మాత్రమే చూస్తున్నాడు. సంధ్య కూడా సూర్యని ఫ్రెండ్లాగే భావిస్తోంది. ఆ విషయంలో నీకు నేను గ్యారంటీ ఇస్తాను. గ్యారంటీ ఇవ్వడానికి నేనే వస్తువుని కాదు మావయ్య, మనిషిని. ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం సంతోషంగా బ్రతకాలనుకున్న పిచ్చిదాన్ని. ఇప్పుడు నీ లైఫ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి కావేరి? సూర్య నిన్ను ప్రేమగానే చూసుకుంటున్నాడు కదా. అబ్బో, ప్రేమ తట్టుకోలేనంత ప్రేమని మొయ్యలేక ఏడుస్తూ కూర్చున్నాను. నువ్వన్న ప్రేమే ఉంటే ఈ ప్రపంచంలో నాకన్నా సంతోషపడే మనిషి ఉండరు. చిన్నపిల్లల మాట్లాడ కావేరి. సూర్య ఎలాంటివాడో నీకన్నా నాకే బాగా తెలుసు. చూడు, గతాన్ని తవ్వుకోవటం అనవసరం. జరిగిన దాన్ని మేము ముగ్గురం ఎప్పుడో మర్చిపోయాం. నువ్వు కూడా అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు. సూర్యని నువ్వు అర్థం చేసుకుంటే అతనంత మంచివాడు ఇంకెవ్వరూ ఉండరు. వాడితో నీ లైఫ్ బాగుంటుందని నేను నమ్మాను. అందుకే తనకిష్టం లేకపోయినా నేను సంధ్య తను నొప్పించి పెళ్లి జరిపించాం. సూర్యని నువ్వు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా. లేనిపోని ఆలోచనలతో అనుమానాలతో నీ మనసుని సంతోషాన్ని నాశనం చేసుకోకు. సూర్య మనసుని గాయపరచకు. అర్థమైందా? అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. ఇంట్లో ఉన్న వాళ్ళంతా గొప్పవాళ్ళు, నేనే ఏం తెలియని, ఏది అర్థం చేసుకోలేని తింగర్దాన్ని, పల్లెటూరి బయతుని, పిచ్చి మొద్దుని, అనుమాన పిశాచిని. అంతేనా? కావేరి, నేను చెప్పేదేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి? అవును మావయ్య, నాకు మాట్లాడడం రాదు. కడుపులో ఒకటి పెట్టుకొని పైకి నవ్వు నటిస్తూ మాట్లాడడం అంతకన్నా రాదు. అందుకే నా కర్మ ఇలా తగలడింది. కావేరి, ఒకసారి నేను చెప్పేది విను. చాలు మావయ్య, ఇంకా చాలు. నువ్వేం మాట్లాడద్దు. వినాల్సిందంతా విన్నాను, చూడాల్సిందంతా చూశాను. ఈ జన్మకి అదృష్టం చాలు, మీ అందరి పుణ్యమా అని నా జీవితం ధన్యమైపోయింది. 3 నెలలు ముచ్చటగా ముగిసిపోయింది. మీకు, మీ పవిత్రమైన బంధాలకి పెద్ద దండం. కావేరి, ఆకాష్, వినే వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు, కానీ మూర్ఖంగా మొండిగా నమ్మిందే నిజం అనుకునే వాళ్ళకి మనమేం చెప్పలేం. వదిలే. సూర్య, కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. కూర్చోండి.
దెబ్బతినిందా? లేదు సూర్య, అప్పటి నుండి ఏడుస్తూ రూమ్లోనే ఉండిపోయింది. ప్రశాంతంగా ఉండాల్సిన జీవితాన్ని కన్నీటితో నింపుకుంటుంది. లేని బాధని క్రియేట్ చేసుకొని తనకి తానే శిక్ష వేసుకుంటుంది. శిక్ష కావేరికి మాత్రమే కాదు, ఇంట్లో అందరూ అనుభవిస్తున్నాం. ఆకాష్ అక్కడ రూమ్లో ఉన్నారు. కావేరి తన గోడు మొత్తం ఆకాష్కి చెప్పుకుందా? అవును, జరిగిన పొరపాటుకి ఆయన చాలా బాధపడుతున్నారు. ఛ! ఇన్ని రోజులు ఆకాష్ బాధపడకూడదనే ఈ విషయాన్ని దాచాం, కానీ చివరికి తప్పలేదు. ఇలాంటిదేదో జరుగుతుందని తెలిసే ముందు నుంచే కావేరికి నిజం చెప్దామని మొరపెట్టుకున్నాను. తనకి నేను శత్రువునైపోతానని మీరు ఆపారు. కానీ ఆఖరికేమైంది? ఎటూ తేలని ప్రశ్నలా, ఎప్పటికీ చల్లారని మంటలా మిగిలిపోయేలా ఉంది. ఇంతవరకు రాకుండానే ఈ సమస్యని పరిష్కరించాలనుకున్నాను, కానీ కావేరి నాకు అవకాశం ఇవ్వలేదు సంధ్య. ఇప్పుడు ఎన్ని అనుకున్నా, ఎవరిని తప్పు పట్టినా ఫలితం లేదండి. జరగాల్సిందంతా జరిగిపోయింది. సంధ్య, నిజం దాయడం కావేరికి తెలియకపోవడం తప్పు కాదు. నేను పెళ్లి చేసుకోవడమే పెద్ద నేరం. మన గతాన్ని మర్చిపోయి స్వచ్ఛమైన స్నేహంతో బ్రతుకుతున్నాం. మన స్నేహాన్ని అర్థం చేసుకోకుండా అనుమానంతో కావేరి నరకం చూపిస్తోంది. సరే, మీరు తినండి. సంధ్య, ఆకాష్ భోంచేశాడా? లేదండి, ఆయన కూడా రూమ్లోనే ఉన్నారు. భోజనానికి రమ్మంటే వద్దన్నారు. నాక్కడ వద్దులే సంధ్య. కంచెం ముందు కూర్చుని కలిపిన ముద్దని వదిలేద్దండి. లే సంధ్య, ఆకలి పుట్టినట్టే పుట్టి నాకు చచ్చిపోయింది. ఇప్పుడు తినాలనిపించట్లేదు. సూర్య, సంధ్య, సూర్య నీతో ఏమైనా మాట్లాడా? కావేరి గురించి బాధపడుతున్నారండి. తెలియక జరిగిన ఒక పొరపాటు అందరి జీవితాల్ని ఇంత ఇబ్బంది పెడుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంధ్య. నువ్వే సూర్య మొదటి భార్యవని కావేరికి తెలీదని నీకు సూర్యకి తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? అప్పుడు చెప్పుంటే నేను కావేరికి నచ్చ చెప్పేవాణ్ణి కదా. మేము చేసిన తప్పు అదేనండి. మీ వరకు రాకుండానే ఈ సమస్యని సాల్వ్ చేయాలని సూర్య అనుకున్నారు. ఇప్పుడు మీకు తెలిసినా ఏం చేయలేనంత దూరం వచ్చేసింది. ఇప్పుడు కావేరితో ఏం మాట్లాడినా కోపంలో అందరినీ తప్పుపడుతోంది. ఇలాంటి బాధలకి ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది. మెల్లగా కావేరి మైండ్ని, తన ఆలోచనల్ని నేను మారుస్తాను. కావేరి మీ మాట వినకపోయినా నేను చెప్తే వింటుందన్న నమ్మకం ఉంది సంధ్య. సంధ్య, మా అక్కకి ఈ విషయం తెలుసా? సూర్య ఫోన్ చేసి చెప్పారండి. ఆవిడ కూడా కావేరికి నిజాన్ని చెప్పొద్దు, చెబితే తన ప్రవర్తన పూర్తిగా మారిపోతుందని, చాలా డిస్టర్బ్ అవుతుందని చెప్పారంట. అంటే అక్క కూడా అర్థం చేసుకుందన్నమాట. సర్లే, కావేరితో నేను మాట్లాడతాను. సంధ్య, కావేరి కోపంలో ఏదేదో మాట్లాడుతోంది. ఆ మాటల వెనుక ఏ అర్థం ఉన్నా నాకనవసరం. ఎందుకో తెలుసా? నాకు నీ మీద, సూర్య మీద, మీ స్నేహం మీద చాలా నమ్మకం ఉంది.
అందుకే కావేరినే కాదు, ఈ లోకంలో ఎవరు ఏమన్నా ఏమనుకున్నా నాకు మాత్రం కల్లో కూడా మీ మీద మీ బంధం మీద అనుమానం రాదు. అందరూ అలా కూర్చున్నారు, ఎవరు భోజనం చేయలేదా? దీపా, ఇందాక ఆకలిగా ఉందన్నావు కదా నువ్వు. నీ కోపంతో నా కడుపు నిండిపోయింది. సారీ దీపా, ఇంకెప్పుడు అలా మాట్లాడను. రా భోంచేద్దాం. నీకు ఆకలిగా లేదన్నావు కదా, మా కోసమేం తినవసరం లేదులే. మీకోసం కాదు, ఆకలేస్తుంది కాబట్టి అందరం తినొచ్చు అంటున్నాను. రా, బెట్టు చేయకు. అమ్మా రామ్మా, అన్నం వడ్డించు. ఆకలి మర్చిపోయేంత ఆలోచనలేంటి జ్యోతి? ఏదైనా సమస్య? చాచా, అలా ఏం లేదమ్మా. ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, మైండ్ అంతా డిమ్ముగా ఉందని అలా చల్లగాలికి కూర్చున్నాను అంతే. నిజంగానా? నీ చిరాకు కోపం ఆఫీస్లో వర్క్ వల్లనేనా? లేదంటే పెళ్లి కోసం అనుకున్నావా? అవునమ్మా, మేమంతా అదే అనుకున్నాం. లేదు నాన్న, నా పెళ్లి గురించి మిమ్మల్ని బాధపడద్దని చెప్పి నేనెందుకు ఆలోచిస్తాను? ఎలా జరిగేది అలా జరుగుతుంది. ఏమంటావు నాన్నమ్మా? ఎలా జరిగేది అలా కాదు, నీకు మాత్రం అంతా మంచి జరుగుతుంది. ఫస్ట్ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయినట్టు నీ భవిష్యత్ అంతా వెలిగిపోతుందే తల్లి. ఏమండి, జ్యోతి వచ్చింది కదా, రండి వడ్డిస్తాను. పిల్లలకు తినిపించి మీరు కూడా తిందురు గాని. పదండి పదండి పదండి, రండి నాన్న. నాన్న, ఈరోజు మా ఇద్దరికే కాదు, ఇంట్లో అందరికీ తినిపించాలి. అంటే నాకు కూడానా? అవునానమ్మా. అక్కోయ్ వద్దక్కోయ్, నువ్వు సపరేట్ గా ప్లేట్లో పెట్టుకొని తిను. ప్లేట్ ఇటివ్వు. మా నాన్న మాకు కూర ఎక్కువ కలిపి కారంగా పెడతాడు. ముద్ద తింటే నువ్వు అని అరుస్తూ చెంబుడు నీళ్లు తాగేస్తావు. ఓసే, నేను తినని కారం అంటే నీకంత వెటకారంగా ఉంటే ఇద్దరం పోటీ పెట్టుకుందావురా. నేను తినే కారం దెబ్బకి ఒగుర్చుకుంటూ ఓడిపోతావు. జాగ్రత్త. అవునవును, అంత కారం తినబట్టే బీపీ తెచ్చుకున్నావు. నానమ్మ బీపీ కారం వల్ల వచ్చింది కాదక్క, అహంకారం వల్ల వచ్చింది. నిన్ను నన్నంత మాట అంటావంటే నిన్ను నిన్ను. పోనీలేమ్మా, చిన్నపిల్ల ఏదో సరదా కంటుంది, నవ్వురుకుంటే సరి. రా, మొదటి ముద్ద నీకే, తిను. ఒసే, చూసావా? నీకు నారాయణ తండ్రి అయితే నాకు కొడుకే. వాడికి కూతుర్ల మీద ప్రేమ కన్నా ఈ తల్లి మీద ప్రేమే ఎక్కువ. ముందుది తిను. అంత లేదులే నాన్నమ్మా, నీ నోట్లో ముద్ద కుక్కేస్తే నువ్వు నోరు మూస్తావని. అబ్బే, అదేం లేదులే అమ్మా. అమ్మా, ఇదిగో తిను. నాకు కాదు, మీ అమ్మ తర్వాతి ముద్ద మా అమ్మకి పెట్టాలి.
నాకెందుకు జ్యోతి, మీరు తినండి. ఏంటమ్మా సిగ్గా లేక మీ అత్తయ్య గారు ఉన్నారని మొహమాట పడుతున్నావా? నానమ్మ నువ్వు కళ్ళు మూసుకో, మా నాన్న అమ్మకి తినిపిస్తారు. కళ్ళు మూసుకోవడం ఎందుకు? మొగుడు పెళ్ళానికి తినిపించడం పాపమే కాదు. ఒరే నారాయణ, నువ్వు ముద్దు పెట్టు. అదేరా, ముద్ద పెట్టు, ముద్ద పెట్టరా. నానమ్మ నువ్వు తిన్నది చాలు కానీ వెళ్ళి టాబ్లెట్ వేసుకొని పడుకో. ఏంటోనే దీపా, మీ నాన్న ముద్దలు పెడుతుంటే రోజు కన్నా ఈరోజు ఒక ముద్ద ఎక్కువ తినాలనిపిస్తుంది. అది మీ కొడుకు గొప్ప కాదు, మా అమ్మ వంట గొప్ప. ఏమంటావమ్మా? నేనేమనను జ్యోతి, ఎందుకంటే మా అత్తగారు ఎప్పుడూ ఈ కోడల్ని పొగడదు. ఓసి వెర్రి మొహవా, వయసులో చిన్నవాళ్ళని పొగిడితే ఆయుక్షీణమే, అందుకే పొగడ్ను. ఆ ఆయుక్షేణాలు అత్త కోడళ్ళ మధ్య ఉండవులే అత్తయ్య. కరెక్ట్ గా చెప్పు సుశీల. ఏంట్రా కరెక్ట్ గా చెప్పేది? నిన్ను ఇదిగో మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు. మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి సూర్య. ఉంటుంది, దానికి నాది హామీ. నిన్నలా రేపటి కల ఒకటి. ఈ సూర్య నీ మొదటి భర్త? ఎవరికి చెప్పవే ఎవరి సంధ్య, అడగవే సూర్య కొన్ని రోజులు మనతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాడు. ప్రేమకే మాటలే నేర్పవే చూపు కందని మచ్చను కూడా కందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్న బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెలా మనసంతా సూర్య సంధ్య భర్తగా కాదు, సంధ్యనే సూర్య భార్యగా తెలుసు. రేపటి కల ఒకటి. ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సంత కథను మది వదిలేస్తే చుట్టూ. కాఫీ తీసుకోండి. సంధ్య, కావేరి ఇంకా లేవలేదా? లేదనుకుంటా, గదిలో నుండి ఇంకా బయటికి రాలేదు.
ఇంకా కోపంగానే ఉన్నట్టుంది. ఆ కోపం ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. సూర్య ఎక్కడా? ఉదయాన్నే కాఫీ తాగి ఏదో పనుందని చెప్పి బయటికి వెళ్లారండి. బయటకా? ఆఫీస్కి వస్తాడు రాడు. వచ్చిన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. ఒక్క మనిషి వల్ల, తన ఆలోచనల వల్ల ఈ ఇంట్లో అందరికీ ప్రాబ్లం అవుతోంది. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఇన్ని గొడవలు జరగటం నాకు అస్సలు నచ్చట్లేదు సంధ్య. వీటి వల్ల నీ మెంటల్ హెల్త్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందేమో అని భయంగా ఉంది. లేదండి, నా గురించి నేను కేర్ తీసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. కావేరి కోపం తగ్గించుకొని అన్నీ అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదు. మనం ఎన్ని రకాలుగా చెప్పినా విననిది ఎవరు చెప్తే మారుతుందో ఏంటో. నువ్వు ఉండు సంధ్య, నేను వెళ్ళి చూస్తాను. అక్క, ఏంట్రా అలా చూస్తున్నావు? చెప్పా పెట్టకుండా వచ్చాననా? అలా అని కాదు, లోపలికి రాక. కావేరిని చూడాలనిపించిందిరా. ఇది మనిల్లే కదా అని రాత్రికి రాత్రి బయలుదేరి వచ్చాను. బాగున్నారా వదిన గారు? బావున్నానమ్మా. ఆకాష్ ఫోన్ చేసి శుభవార్త చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. నేను రావడానికి అది కూడా ఒక కారణం. నీ ఒంట్లో ఎలా ఉంది? అంతా బానే ఉందా? బానే ఉందండి. ఇంతకీ కావేరి ఎక్కడా? తను అయ్యో అమ్మ కావేరి, ఊరుకో. సరి అయిన సమయానికే వచ్చినట్టయింది బాబు. అందుకే ఇంకొన్ని రోజులు కావేరితోనే ఉండి మంచి చెడులు మాట్లాడితే మంచిదనిపిస్తుంది. కరెక్ట్ అక్క, నాకు కూడా అదే అనిపించింది. నా కూతురికి అల్లుడికి మధ్యలో వచ్చిన సమస్యని పూర్తిగా దూరం చేసి నేను ఇక్కడి నుంచి వెళ్తాను. సూర్య కావేరికి దగ్గరవ్వాలంటే మధ్యలో ఉన్నదాన్ని దూరం పెట్టాలి.